జావా మన బామ్మ కాచిన రాగి జావలా అద్భుతంగా ఉంటుంది. జావా ఈజ్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. విక్రమ్, జావా ఈజ్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్ సార్. కరెక్ట్. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్పెషల్ క్లాస్. కాదు సార్, జావా. జావా జావా. ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈజ్ మీ సార్. విక్రమ్, వాసు, శివ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు తన రూమ్కి రమ్మంటున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. చెప్పిన పని చేయకుండా క్లాస్కి డైరెక్ట్గా వచ్చేశారు. నిన్నడిగితే ఇవాళ వస్తారని చెప్పావు విక్రమ్. అవును సార్. అవును సార్ ఏంటి? ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు సార్. మరేరి వచ్చేస్తున్నారు సార్. డీసీపీ రామచంద్ర. మీరు విక్కీ మేనమావని. అంటే వాళ్ళ ఫాదర్ని రమ్మని చెప్పాను. మేనమావ కూడా నాన్న లాంటి వాడి, రక్త సంబంధమేగా. విషయం చెప్పండి. ఏమి లేదు, మీ వాడు అల్లరి మరీ మితిమీరిపోతుందండి. ఓ గ్రూప్ని వెంటేసుకు తిరగడం, అందరినీ కొట్టడం. మొన్నటికి మన కాలేజీలో ట్రాన్స్ఫార్మర్ నాటు బాంబు పెట్టి పేల్చేశాడు. ఇదేమిటా అని అడిగినందుకు ఆ స్టూడెంట్ తల బద్దలు కొట్టేశాడు. ఏరా నిజమేనా? నిజమేనా అంటారేంటండి? వీళ్ళు చేసిన పనులకి టోటల్ గా కాలేజీ నుంచే డిస్మిస్ చేయాలి. పోనీలేని 2 నెలలు సస్పెండ్ చేశాం. మొన్న సితారా మేడం క్లాస్కి తాగొచ్చాడు. అయినా క్లాస్కి తాగి రావటం ఏమిటండి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏరా క్లాస్లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్లో తాగడం ఏంట్రా యాదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు మామయ్య. అయితే మన ఇంటికి వచ్చేయి. ఓకే మామయ్య. అది ఓకే సార్. ఇక మావాడు క్లాస్లో తాగడు. అరే కుర్రాడేదో చెడిపోతున్నాడు, మీరు వచ్చి మందులు ఇస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంట్లో దాగు బార్లో దాగు అని ఎంకరేజ్ చేస్తారండి సార్. మీ వాడంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందగనికే ఇంత దూరం వచ్చాను. వాడు చెడిపోవట్లేదు, ఎదుగుతున్నాడు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో గారాభం వల్ల కంట్రోల్ చేయలేని చాలా విషయాలు కాలేజీలో మీరు కంట్రోల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది మీరే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎలా? ఒక విషయం చెప్పనా? వాడు ట్రాన్స్ఫార్మర్కి బాంబు పెట్టాడు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాడు. కానీ ఇప్పుడు ఏపీ బాంబ్ స్క్వాడే నా అండర్లో ఉంది. స్టూడెంట్ అంటే వీడిలా ఉండాలి. ఇలా ఉంటేనే ఎదిగాక నాలా ఉంటాడు. ఇప్పుడు పప్పులా ఉంటే ఎప్పుడు పప్పుల్లానే ఉంటారు. నా మేనల్లుడి మీద నాకు నమ్మకం ఉంది. వాడి జీవితంలో గెలుస్తాడని మీరు నమ్మండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయకండి. డోంట్ యూ ట్రబుల్ మీ అగైన్ ఫర్ సచ్ పెట్టి పఫీ ఇష్యూస్. You're the ball of sky. You're the ball of sky. Victory, 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 victory. ఏరా ఎలా ఇచ్చా? సూపర్ మామయ్య. ఆఖరి నా ఇంగ్లీష్ డైలాగ్ అయితే మాత్రం అర్రుప్పులు సార్. రే సపోర్ట్ చేశాను కదా అని రెచ్చిపోకండి. తాగడం తగ్గించి కాస్త చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే బాయ్ బాయ్. ఏమైనా మీ మామయ్య కేకే. y of n is equal to x of n into h of n, and then y of n equals to half into Vasu, Vikram, Shiva. When did you get into the class? Stand up.
Get out of the class. టుడే నో డ్రింక్ మేడం. You know why I'm asking you to leave. Get out. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, ఒకటి రెండు ఒకేసారి వచ్చినట్టుగా. We can find responses to all possibilities. This follows rather intuitively between signals. Let us signal analysis with frequency. In this lecture, you will learn the following. ఏంటమ్మా You will be learning పనిష్మెంటా? స్కూల్ పిల్లల బయట నించున్నారు. invariant systems and their importance. The discrete time unit impulse signals is information. మేడం సూపర్ కదా. తల్లి తండ్రి గురు దైవంతో సమానం ఇలాంటి చీప్ మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయనుకో నాలుక చీరాస్తా. ఓ సారో పంచ్ డైలాగ్ వేస్తున్నారా. తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అంట. అసలు ఆమె అలా చూస్తున్నావురా నువ్వు? రే Hope you're all noting down what I'm ఆమెని దేవతలా చూస్తాను రా. దేవత అంటే దైవమే కదరా. Okay, thank you. So, next time you come to my class on time. Okay? Okay, ma'am. Go inside. Vikram, you stay. You go inside. మీకు తెలుసా ప్రేమ సాగరం 18 సార్లు చూసా. ఈడేంటి ఎప్పుడు చూసిన సితార మేడం పక్కన బాడీ గార్డ్లా. డోంట్ వరీ మే హూనా. హాయ్. Hi. యాక్చువల్లీ నిన్న నేను మీకు మెసేజ్ కియా, నో రిప్లై. నేను తర్వాత మీకు కాల్ కియా, ఓల్డ్ లేడీ ఫోన్ ఎత్తింది, బాగా తిట్టింది, భయం వేసింది. ఐ కట్ ద ఫోన్. Oh, that's my hostel warden. She saw the messages. She also took your call. She said you sounded like a flirt. Sorry, I didn't know it was you. అంటే హిందీ రాదు, తమిళ్ రాదు, ఇంగ్లీష్ రాదు, కానీ అన్నీ వచ్చిన అందమైన అమ్మాయి మాత్రం కావాలి. ఏమిటి క్లాసులు వదిలేసి ఎక్కడ మీటింగ్ పెట్టారు? ఏం లేదు సార్, చిన్న డౌట్. గుడ్. డౌట్ వరకు వచ్చావంటే అంతో ఎంతో చదువుతున్నట్టే లెక్క. మేడం, విక్కీ బిహేవియర్ ఇప్పుడు ఎలా ఉంది? It's okay now, sir. Just a little late to class. అదే క్లాస్ పీకుతున్నాం సార్. మరీ ఎక్కువ పీకబాక. వీళ్ళ మావయ్య మళ్ళీ మనల్ని పీకుతాడు. వెళ్ళండి వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అలాగే సార్, రండి. Okay. మేడం ఆగమన్నారు. Nothing. కాస్త కారం తగ్గింది. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో కూర్చో. ఏంటి ఈ మధ్య నా క్లాస్కి రావట్లేదు? అది ఓకే ఓకే, నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. మీరేం తీసుకుంటారు? టీ గానీ బిస్కెట్ గానీ చెప్పనా? అంటే 2 టొమాటో రైస్ ఆర్డర్ చేశాం సార్. అలాగా? వెజ్ ఏంటమ్మా చిరాగ్గా? రే 4 చికెన్ బిర్యానీ ఫాస్ట్ గా. బిల్లు సార్ అకౌంట్ లో 5 బిర్యానీ. వద్దు వాసు, 4. ఏ ఎందుకు సార్? నేను ఓన్లీ స్ప్రౌట్స్. యాక్చువల్గా ఈ మధ్య స్టమక్ వస్తుందని. పాయింట్ లోకి వెళ్దాం. విక్కీ, ఇప్పుడు నువ్వు నన్ను లెక్చరర్లా కాకుండా ఒక బ్రదర్లా ట్రీట్ చేయాలి. బ్రదరా ఎందుకు అనుకోవాలి సార్? వాసు, మధ్యలో డిస్టర్బ్ చేయి మాకు. అసలే నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ. విక్కీ, చెప్పండి సార్. నా స్వప్న సుందరి నాకు కనిపించింది. కల్లోనా? లేదు, కాలేజీలో. ఇంతకీ ఏ మేడం సార్? సితారా మేడం.
ఇంతకీ మేడంకి చెప్పారా సార్? చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాం. సార్ నేనేం హెల్ప్ చేయలేదు సార్. ట్రాన్స్ఫార్మ్ పెట్టావుగా, ఇంకేం పని పో. మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ బదులు కొట్టినా, అర్జున్ గడు మొహం పగలు కొట్టినా ఎంత ధీమాగా తిరుగుతున్నావు. అందుకే నువ్వు కాలేజీలో హీరోవి. ఓ అవునా? రేపు మన ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నాం కదా, ఆ టూర్లో మీరందరూ మన కాంతారావు సార్ గురించి గొప్పగా మాట్లాడాలి. రేపు ఉదయం 7 గంటలకి కరెక్ట్గా కాలేజీ ముందు బస్సు ఆగుద్ది. స్టూడెంట్స్ అందరూ బస్సులో టకటకా ఎక్కేస్తుంటారు. ఫ్రంట్ 4 సీట్స్ మీద రిజర్వ్డ్ అని రాసి ఉంటుంది. అలా రిజర్వ్డ్ అని రాసిన సీట్లలో మన కాంతారావు సారు, సితారా మేడం పక్కపక్కనే కూర్చుంటారు. సార్ 2 లెక్చరర్స్ పక్క పక్కనే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? బై ఏప్రిల్ నా సిలబస్ కంప్లీట్ అవుతుంది. హౌ అబౌట్ యూ? 2 చాప్టర్స్ మిగిలిపోతాయి, బట్ నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేను మార్కేసి ఇచ్చేస్తాగా. ఓకే. బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, మీకు పిల్లలు ఎంతమంది? నిజమే సార్, నేను ఒక ఐడియా చెప్తానేనండి. సితారా మేడం పక్క సీట్లో మనం విక్కీ గని కూర్చోబెట్టేద్దాం. ఏంటిది? నిమ్మకాయ సార్. నాకు బస్ జర్నీ పడదు, వాంతులు వస్తాయని. తప్పకాయ తెచ్చుకోవాల్సి. ఈ సీన్ ఏంటి, నిమ్మకాయ. బస్సులో ఎవరు ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు టక్ మన పీడీ సార్ లేసి గైస్ జర్నీ బాగా బోర్ కొడుతుంది, వీ నీడ్ సమ్ ఎంటర్టైన్మెంట్ కదా. మేడం మీకు ఒకటి తెలుసా? మన కాంతారావు సార్ సూపర్ డాన్సర్. రియలీ? అమ్మో, నాకు డాన్స్ రాదు కదా. ఊరుకోండి సార్, Yeah. ఊగుతున్న బస్ లో ఏ స్టెప్ అయినా బానే ఉంటుంది. కమాన్ యూ కెన్ డూ ఇట్ సార్. విక్కీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా కోసం సార్, ఒక్క స్టెప్ Come on, sir. సార్ Come ప్లీజ్. on. You have to dance. మీరు చేయాలి సార్. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళండి. సరే, మీకోసం. డౌన్. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, మాస్. Vikram, keep it. సితారా మేడం రూమ్ ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి. ముందే వేస్తాడు. సితారా మేడం కోసం ఎవరు వచ్చారా? ఎవర్రా? ఎవరు కుర్రోడు అదిరిపోయాడు. ఎవర్రా? కసిన్ అనుకుంటారా? జిమ్ బాడీతో భలే ఉన్నాడు రా. మన కాలేజీలో ఏ అమ్మాయినా పడిపోద్ది.
హ్యావ్ యూ అడ్జస్టెడ్ వెల్ హియర్? యా ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ శివ, దిస్ ఇస్ వాసు, దిస్ ఇస్ విక్కీ. దీస్ ఆర్ మై స్టూడెంట్స్. అండ్ దిస్ ఇస్ మై కజిన్ సంజయ్. హాయ్ గైస్. Hey Vicky, why are you sweating so much? Are you okay? ఇప్పుడే క్రికెట్ ఆడొచ్చాం మేడం. Oh, okay. we're going for lunch. మీరు కూడా రావచ్చుగా? మీకు తెలుగుచ్చా? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగాను. ఓ కంపెనీ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చా కదా అని సీతను చూడడానికి వచ్చాను. అదే ఐ మీన్ మీ సితారా మేడం. ఐ లైక్ టు కాల్ సీతు. కడుపు బాగా మండుతుంది కదరా? ఆకలేసండి. ఓ ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుంది? మా కాలేజ్ క్యాంటీన్ బాగుంటుంది. మీకు ఓకేనా? నీకు ఓకేనా సీతు? Yeah, of course. సీతకు ఓకే అయితే నాకు ఓకే. తొందరగా పదండి సార్, ఇక్కడ మండి మండి మాడు వాసన వచ్చేస్తా. Come on, let's go. దా గైస్ ఆర్డర్ ఇద్దామా? అది ఆర్డర్ ఇస్తారండి, మంచి టేస్ట్ ఉంది. నువ్వే చెప్పరా. నైస్. ఏ తిరుపతి ఇలా సార్ ఎవరు? సీతారా మేడం కజిన్. ఓ కజినా, నేను ఇంకా చుట్టాలనుకున్నానండి. చెప్పండి. 5 బిర్యానీ తీసుకున్నా. నాకు టెన్షన్ గా ఉంది. అతను ఎవరై ఉంటారు సార్? ఓ చికెన్ కర్రీ చెప్పనా? అంటే రైస్ వేస్ట్ అయిపోతుందని. తిరుపతి చికెన్ ఫ్రై. సార్ అకౌంట్ లో. సో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? అది Sanjay works for HSBC. He's super smart, not only in studies, but in getting a job also. And you know something, Vasu? madam. Sanjay doesn't smoke or drink either. నాకు చెడ్డ చిరాకు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, యు నో. యా, ఇట్ కాజెస్ క్యాన్సర్ టూ. సార్ రేపటి నుంచి డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను సార్. హెయిర్ స్టైల్ కూడా. సార్ స్టైల్ ఓకే, మరి హెయిర్ ఏది? సార్ ఎవరు ఎంత అందంగా ఉన్నా, ఎంత స్టైల్కి కనబడినా మేడం మీదే సార్. మేడం కజిన్ తో పాటు విక్కీ కూడా ఉన్నాడు చూసారా? వాడిని అక్కడ నేనే సెట్ చేశాను. మీ ప్రేమకి కాపలా కుక్కను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఓ స్వీట్లెస్ చెప్పుకోనా? చెప్పుకోండి. ఏరా